అభ్యర్థులకు స్వాగతం. ఫోర్త్ క్లాస్ గ్రామర్ చివరి 4 లెసన్లు మరియు వర్క్ బుక్‌లో ఉన్నటువంటి గ్రామర్ ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఒక మంచి వార్త ఏమిటంటే 2018 డీఎస్సీలో జాబ్ కొట్టినటువంటి ఒక తెలుగు మాస్టర్‌ని తెలుగు గ్రామర్ క్లాసులు తీసుకోమని అడగ్గా ఆయన కూడా సానుకూలంగా స్పందించి తీసుకుంటానని చెప్పారు. కాబట్టి మన ఛానల్‌లో ఇంకో 2 డేస్‌లో మనకి తెలుగు గ్రామర్‌ని సంబంధించినటువంటి క్లాసులు స్టార్ట్ అయితాయి. అలాగే ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి టెస్ట్‌లు కూడా నెక్స్ట్ వీడియో మన ఛానల్‌లో వచ్చేసరికి థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసెస్‌కి సంబంధించినటువంటి 100 మార్క్స్ యొక్క టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ టెస్ట్ అనేది పూర్తిగా ఉచితమండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అనే మోటోతోనే ఈ ఛానల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అది మీకు ఉచితంగానే అందించడం జరుగుతుంది. అలాగే మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు వీడియోని ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇదే మమ్మల్ని ఇంకో వీడియో చేయడానికి 100 రెట్లు ఉత్సాహంలో పనిచేసేలాగా చేస్తుంది. కాబట్టి చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనము ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో 5వ లెసన్ చూసుకున్నట్లయితే మ్యాజిక్ ఫిష్. ఈ మ్యాజిక్ ఫిష్ అనే లెసన్‌లో కాన్సెప్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక అభిరామ్ అనే ఫిషర్‌మ్యాన్ ఉంటాడు. అతను ఒకరోజు వేటకు వెళ్ళగా తన వలలో ఒక ఫిష్ పడుతుంది. ఫిష్ పడి ఆ ఫిష్ మాట్లాడుతుందనమాట. నన్ను వదిలేయి అని అడగంగానే అభిరాము దయతో ఆ ఫిష్‌ని వదిలేస్తాడు. ఇంటికొచ్చి ఈ విషయాన్ని వాళ్ళ ఆవిడతో చెప్పగా వాళ్ళ ఆవిడ, "ఓ ఫూలిష్ ఫిషర్‌మ్యాను, నువ్వు అది మ్యాజిక్ ఫిష్, అది నువ్వు ఏదనుకుంటే నువ్వు ఏ కోరిక కోరుకుంటే అది తీరుస్తుంది. నువ్వు అనవసరంగా దాన్ని వదిలేసావు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ చేపని పిలిచి అడుగు, మనకు బంగ్లా కావాలని" అని పంపిస్తుందనమాట. వెంటనే అభిరామ్ వెళ్ళి ఆ ఫిష్‌ని పిలిచి నాకు ఒక బంగ్లా కావాలని కోరుకోగా వెంటనే ఆ ఫిష్ నువ్వు వెళ్ళే టైంకల్లా నీకు బంగ్లా ఉంటుందని చెప్తుంది. అలాగే వెళ్ళి చూడంగానే అభిరామ్‌కి అక్కడ పూరి గుడిసె స్థానంలో బంగ్లా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ వైఫ్‌కి ఇంకా ఆశ తీరక ఈసారి ప్యాలెస్ కావాలి, ఎళ్లి ఆ ఫిష్‌ని అడుగని వాళ్ళ భర్తని మళ్ళీ పంపిస్తుందనమాట. వాళ్ళ భర్త మళ్ళీ వెళ్ళి నాకు ఇప్పుడు బంగ్లా సరిపోవట్లేదు, నాకు ప్యాలెస్ కావాలని ఆ మ్యాజిక్ ఫిష్‌ని అడగా మ్యాజిక్ ఫిష్ కూడా వెళ్ళు, నేను నువ్వు ఇంటికి వెళ్ళంగానే ప్యాలెస్ ఉంటుంది అనగానే ఇంటికి వెళ్ళంగానే ప్యాలెస్ అంతా ఉంటుందనమాట. తర్వాత వాళ్ళ వైఫ్‌కి ఇది కూడా సరిపోక ఏం చేసిందంటే చివరికి నేను సముద్రానికి రాణిగా ఉండాలి, నన్ను సముద్రానికి రూలర్‌గా చేయమని ఫిష్‌ని అడుగు అని అభిరామ్‌ని పంపిస్తుందనమాట. వెంటనే అభిరామ్ కూడా వెళ్ళి ఫిష్ దగ్గరికెళ్ళి నాకు మా ఆవిడని ఇలా సముద్రానికి రాణించెయి అనంగానే ఫిష్ వెంటనే యాంగ్రీగా చూసి వెంటనే తిరుగుముఖం పట్టేసింది. ఇంటికెళ్ళి చూడంగానే అభిరాము తను ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు, పూరి గుడిసెలో స్టార్ట్ అయ్యాడు కాబట్టి మళ్ళీ అక్కడే ఉండిపోయాడు. ఇదే అత్యాశకు పోయి చివరికి తిప్పలు తెచ్చుకున్నారనమాట. ఇదే దీని యొక్క కాన్సెప్టు. గ్లోసరీ మనం చూసుకున్నట్లయితే స్ట్రేంజ్, అన్యూజువల్, పాపప్, అపీర్డ్ సడన్‌గా బయటికి రావడం. తర్వాత ప్యాలెస్, రాయల్ ఆఫీస్, రెసిడెన్స్. స్ట్రోమ్, ఏ వైలెంట్ వెదర్ విత్ స్ట్రాంగ్ విండ్స్. థ్రోన్, రాయల్ సీట్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే పాపప్, థ్రోన్. పాపప్ అంటే అపీర్డ్ సడన్‌లీ. థ్రోన్ అంటే రాయల్ సీట్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసే ఉంటారు. థ్రోన్ అంటే సింహాసనం అనమాట. రాయల్ సీట్. అలాగే ఇంకొక మీకు కరెక్షన్ ఏంటంటే నేను గత వీడియోలో స్ట్రక్చరల్ వర్డ్స్ అని వెబ్స్ చెప్పాను. ఇది ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అండి. కానీ మనకి గత టెట్ పేపర్‌లో ఇచ్చాడు స్ట్రక్చరల్ వర్డ్స్, ఆర్టికల్స్ అని ఇచ్చాడు. కాబట్టి ఇది కరెక్షన్ చేసుకోండి. స్ట్రక్చరల్ వర్డ్స్ ఆర్టికల్‌గా కరెక్షన్ చేసుకోండి. తప్పుకు క్షమించాలి. అలాగే ఇప్పుడు మనం దీంట్లో గ్రామర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఇచ్చిన హీ లివ్డ్ విత్ హిస్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్. అభిరామ్స్ వైఫ్ కాలెడ్ హిమ్. హీ కాట్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్. షీ వోర్ ఏ క్రౌన్. ఇక్కడ ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ యాక్షన్స్ తెలుపుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ థిక్‌గా ఉన్నాయి మీరు ఒకసారి గమనించినట్లయితే లివ్డ్, కాలెడ్ అనేవి ఈడితో ఎండ్ అయ్యాయి. అలాగే కాటు, ఓర్ అనేవి పాస్ట్ ఫామ్‌లో ఉన్నా సరే ఈడితో ఎండ్ అవ్వలేదు. కాబట్టి ఇదివరకే మనం చెప్పుకున్నాము.
ఏవైతే ఏవైతే ఫాస్ట్ ఫామ్‌లో ఈడీతో ఎండ్ అయితే వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఏవైతే అలా ఎండ్ కావో వాటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. మీరు ఒకసారి ఇది గమనించాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గతంలోనే థర్డ్ క్లాస్‌లోనే మనకొచ్చింది ఇది. రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఫాస్ట్ ఫామ్‌లో డి లేదా ఈడీతో ఎండ్ అవుతుంది. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే డి లేదా ఈడీతో ఎండ్ అవ్వవు. ఫాస్ట్ ఫామ్‌లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాట్ ఉంది. కాట్ యొక్క ప్రెజెంట్ ఫామ్ వచ్చేసి బేస్ ఫామ్ వచ్చేసి క్యాచ్. అది ఫాస్ట్ ఫామ్‌లోకి వచ్చేసి కాట్ అయింది. క్యాచ్‌డ్ రాలేదు. సో అది ఇర్రెగ్యులర్ వెర్బ్ అనమాట. తర్వాత మనం చూసుకున్నట్టయితే లివ్ ఉంది. లివ్ అనేది ఫాస్ట్ ఫామ్ వచ్చేసరికి లివ్డ్ అయింది. ఈడీ యాడ్ అయింది. సో అది రెగ్యులర్ వెర్బ్. ఇప్పుడు మీకు రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద స్టోరీ. ఓ ఫిషర్ మ్యాన్ లెట్ మీ గో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పంక్చువేషన్ మార్క్స్ని ఇక్కడ మీకు వాడు థిక్ కలర్లో ఇచ్చాడు. ఫూలిష్ మ్యాన్ వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో. ఇక్కడ ఆ పంక్చువేషన్ మార్క్స్ని కూడా మనకి థిక్ కలర్లో ఇచ్చాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ సెడ్ అభిరామ్. ఇక్కడ కూడా మనకి ఇచ్చాడు. వాటి గురించి ఆ పంక్చువేషన్ మార్క్ గురించి హైలైట్ చేసిన పంక్చువేషన్ మార్క్ గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ వీ యూజ్డ్ కొటేషన్ మార్క్స్ టు రిఫర్ ద యాక్చువల్ వర్డ్స్ స్పోకెన్ బై ద స్పీకర్. దీస్ ఆర్ నోన్ ఇన్వర్టెడ్ కామాస్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏవైతే ఇక్కడ మనం పైన ఇచ్చామో అవి యాక్చువల్ స్పీకర్ చెప్పినటువంటి యాక్చువల్ వర్డ్స్. సో వాటిని మనం హైలైట్ చేయడానికి ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగించాం. ఆ ఇన్వర్టెడ్ కామాసే మనకి ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ అనమాట. ఆ కొటేషన్ మార్క్స్నే ఇన్వర్టెడ్ కామాస్ అని అంటారు. ఇక్కడ మీరు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విచ్ కొటేషన్ మార్క్స్ రిఫర్ టు ద యాక్చువల్ వర్డ్స్ స్పోకెన్ బై ద స్పీకర్. ఏ కొటేషన్ మార్క్స్ అనేవి మనకి యాక్చువల్ స్పీకర్ మాట్లాడినవి అని మళ్ళీ క్వశ్చన్ అడగవచ్చు. ఆప్షన్స్లో మనకి ఇన్వర్టెడ్ కామాస్ అని ఉంటుంది కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను. ఇన్వర్టెడ్ కామాస్ ఎప్పుడు కూడా స్పీకర్ యాక్చువల్గా చెప్పిన మాటలకు వాడాలి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి? యాక్చువల్ వర్డ్స్ స్పోకెన్ బై ద స్పీకర్. అని మీకు వస్తే ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామర్స్ అనే పెట్టాలి. చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. గత టెట్లో ఎలాగ అడిగాడంటే మనకి ఒక సెంటెన్స్ ఇచ్చేసి దీంట్లో ఇన్వర్టెడ్ కామాస్ రైట్ ప్లేస్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏదని కింద వాటిలో గుర్తించమని అడిగాడు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇన్వర్టెడ్ కామర్స్ ఎక్కడ ఉపయోగించే అనే వాటికి ఎగ్జాంపుల్స్. ద గోల్డెన్ ఫిష్ సెడ్ గో బ్యాక్ హోమ్ యూ విష్ గ్రాంటెడ్. గోల్డెన్ అక్కడ ఫిష్ చెబుతుంది, ఏమని చెప్తుంది? గో బ్యాక్ యూ విష్ గ్రాంటెడ్. ఇంటికి వెళ్ళు, నీ విష్ అనేది గ్రాంట్ అవుతుంది అని చెప్తుంది. కాబట్టి ఆమె ఫిష్ చెప్పినటువంటి విషయాలకి అక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడనమాట. తర్వాత అభిరామ్ సెడ్ మై వైఫ్ వాంట్స్ ఏ ప్యాలెస్ నౌ. అభిరామ్స్ వైఫ్ సెడ్ ఐ వాంట్ టు బి ఏ రూలర్ ఆఫ్ ద సీ. ఇన్వర్టెడ్ కామర్స్ ఎక్కడ ఉన్నాయో మీరు గమనించాలి. తర్వాత ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చాడు చూడండి. ఈ ఎక్సర్సైజ్లోనే మనకి గత టెట్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు? కింద సెంటెన్స్ ఇచ్చాడు, దాంట్లో సరైన ప్లేస్లో మీరు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టండి అంటున్నాడు. మై మదర్ సెడ్ నెవర్ టెల్ లైస్. ఇక్కడ నెవర్ టెల్ లైస్కి మనకి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి. డిడ్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆస్కెడ్ ద టీచర్. ఇక్కడ మనకి డిడ్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ వరకు మనకి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి. తర్వాత ద చిల్డ్రన్ రిప్లైడ్ వీఆర్ రెడీ టు లెర్న్. ఇక్కడ వీఆర్ రెడీ టు లెర్న్కి మనం ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి. అలాగే రేవంత్ సెడ్ హౌ ఇంట్రెస్టింగ్ దిస్ ఫిలిం ఈజ్. ఇక్కడ హౌ ఇంట్రెస్టింగ్ దిస్ ఫిలిం ఈజ్కి మనము ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి. ఇన్వర్టెడ్ కామర్స్ మీకు స్పీచ్లో కూడా వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. స్పీచ్ యొక్క ఇంట్రడక్షన్ ఇక్కడ మీకు జరిగిందనమాట. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గ్రామర్ టాపిక్ ఒకటి ఇచ్చాడు చూడండి. ఇక్కడ మరి
వీ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. మధు ఈజ్ స్వింగింగ్. రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్. దే ఆర్ రన్నింగ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీ ఆర్ ప్లేయింగ్ క్రికెట్, అక్కడ ఆ, మేము క్రికెట్ ఆడుతున్నాము, జరుగుతూ ఉన్న యాక్షన్లో ప్రోగ్రెస్లో ఉంది, యాక్షన్ అక్కడ ప్రోగ్రెస్లో ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీ ఆర్, తర్వాత మధు ఈజ్, రాణి అండ్ గీత ఆర్, దే ఆర్. ఇక్కడ ప్రతిదానికి వెర్బ్కి ఇంగ్ ఫామ్ జాయిన్ అయింది. మరి ఇక్కడ ఆరు ఈజు ఆరు ఆరు అని వాడుతున్నాడు. అవి ఎక్కడ వాడాలంటే మనకు ప్లోరల్ వస్తే ఆరు వాడాలి, సింగులర్ వస్తే ఈజ్ వాడాలి. చూడండి, వి అనేది ప్లోరల్, మేము అనేది బహువచనం, ప్లోరల్ కాబట్టి ఆరు వాడాడు. ఇది మీకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో వస్తుంది. సబ్జెక్ట్ని బట్టి మనకి వెర్బ్ ఏ విధంగా మారిద్దనే అగ్రిమెంట్లో మనకి ఇది వస్తుంది కాబట్టి ఇది గమనించాలి. వి అనేది సింగులర్ ప్లోరల్ కాబట్టి మనకి ఆర్ అనేది వస్తుంది. తర్వాత మధు ఈ స్వింగింగ్లో మధు అనేది సింగులర్, మధు అంటే ఒక్కడే కాబట్టి ఈజ్ వచ్చింది. రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్. రాణి అండ్ గీత, రాణి అండ్ గీత అనేది ఇద్దరు కాబట్టి అక్కడ ఆర్ ఉపయోగించారు. దే ఆర్ రన్నింగ్, దే అంటే వారు కాబట్టి వారు అనేది ప్లోరల్ కాబట్టి ఆర్ ఉపయోగించాడు కాబట్టి గమనించాలి. ఇక్కడ చూడండి దీని గురించి మనకి ఇచ్చాడు. ద అండర్లైన్ పార్ట్స్ ఇండికేట్స్ ద యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, సో దే ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనం బిట్ ఎలా అడగొచ్చు అంటే యాక్షన్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి టెన్స్ గురించి చెప్పమని అడగవచ్చు, ఆప్షన్స్ ఇవ్వచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎన్నుకోవాలి. అర్థమైందా? యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ప్రజెంట్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి యాక్షన్స్ని మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాలి. ఇక్కడ మనకి హెల్పింగ్ వెబ్స్ ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వెబ్స్ ఉపయోగించాలో మనకి ఇచ్చాడు. చూడండి, ఐకి యామ్ అనే హెల్పింగ్ వెబ్ని ఉపయోగించాలి. మనకి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్లో ఇంగ్ ఫామ్ అనేది గ్యారంటీ. సో ఐకి యామ్ అనేది ఉపయోగించాలి. యూకి వీకి దేకి ఇవి ప్లోరల్స్ కాబట్టి ఆర్ అనే ఉపయోగించాలి. యూ అనేది మనకి ఎప్పుడు కూడా ఇచ్చినా కానీ ఆర్ అనే ఉపయోగించాలి. తర్వాత ఈ షీ ఇట్కి ఈజ్ అని ఉపయోగించాలి. అలా కాకుండా మీకు పేర్లు ఇచ్చినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము లేదా లత ఇలా ఇచ్చినా కానీ అవి ఈ షీ ఇట్లోకే వస్తాయి కాబట్టి ఈజే వాడాలి. సింగులర్ వస్తే ఈజు, ప్లోరల్ వస్తే ఆరు, ఐ వస్తే యాము. ఒకసారి ఇది గమనించాలి. దీంతో మీకు 5th లెసన్ అయిపోయింది. ఇప్పుడు మనకి 6th లెసన్, ద సీడ్ ఆఫ్ ట్రూత్. దీని యొక్క మనం లెసన్ యొక్క కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే గాంధార దేశానికి విద్యాధర అనే కింగ్ ఉంటాడు. అతనికి ఈ గార్డెన్ అన్న మొక్కలన్నా చాలా ఇష్టము. కానీ అతను పిల్లలు లేరనమాట. పిల్లలు లేకపోయేసరికి అసలు ముసలాడు అవుతున్నాడుతో రాజ్య ప్రజలందరూ కూడా ఆయన తర్వాత వారసుడు ఎవరు అని బాధపడుతుంటే రాజు ఏం చేయాలనుకుంటాడంటే ప్రజలందరికీ ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గిన వారికి తన తర్వాత సింహాసనాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఏంటంటే ఆ పరీక్ష ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలకి తను సీడ్స్ ఇస్తాడనమాట. సీడ్స్ ఇచ్చేసి ఆ సీడ్స్ని పెంచి ఎవరైతే పెద్ద మొక్కని ఎవరైతే చేస్తారో వాళ్ళకి తన తర్వాత సింహాసనం అందిస్తానని ప్రకటిస్తాడనమాట. దీంతో అక్కడికి అందరి పిల్లల్ని పిలిచి వాళ్ళకి తలొక సీడ్స్ విత్తనాలని ఇస్తాడనమాట. వారిలోన పింగళ అనే ఫూర్ ఫార్మర్స్ అన్న కూడా కింగ్ దగ్గర నుంచి సీడ్ తెచ్చుకొని తన గార్డెన్లో పెంచుతాడనమాట. తన గార్డెన్లో పెంచితే తన యొక్క గింజ అనేది ఆ పింగళ యొక్క ఇచ్చినటువంటి విత్తనం అనేది మొలక రాదు. ఆ మొలక రాకపోగా తను మొలక రాలేదని దానికి సరైనటువంటి ఎరువులు తర్వాత మట్టిని ఇవన్నీ మారుస్తాడు. ఎంత మార్చినా కానీ, నీళ్లు పోసినా కానీ, నీళ్ళు అందించినా కానీ అది యొక్క విత్తనం అనేది మొలక రాదనమాట. మిగతా వారందరూ కూడా చాలా పెద్ద మొక్కలుగా అయిపోతాయి. ఒకరోజు రాజు వీళ్ళందరినీ పిలిచి ఎవరి దగ్గర పెద్ద మొక్క ఉందనేది చూస్తానికి రాగా పింగళ తన దగ్గర మొక్కలు ఓన్లీ విత్తనాన్ని మాత్రమే పట్టుకొని వెళ్తాడనమాట.
రాజు ప్రజలు తెచ్చినటువంటి మొక్కల్ని చూసి ఆనందపడకుండా విచారిస్తాడు. కానీ ఎప్పుడైతే పింగళ దగ్గరికి వచ్చి ఆగి పింగళ బాధపడుతుంటే పింగళ యొక్క తల పైకెత్తి ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే పింగళ అంటాడు, ఏమంటాడంటే, మీరు నాకు చెట్టును పెంచమని విత్తనాన్ని ఇచ్చారు, కానీ నేను ఎంతో ట్రై చేశాను, కానీ నా విత్తనం అనేది మొలకెత్తలేదు, కాబట్టి అందుకనే బాధపడుతున్నానని చెప్పగా రాజు అంటాడు, తల పైకెత్తిన ఆయన, నా తర్వాత సింహాసనం అనేది నీదే, ఎందుకంటే నేను మీ అందరికీ కూడా రోస్ట్ చేయబడినటువంటి విత్తనాలు ఇచ్చాను, అవి ఎప్పటికీ కూడా మొలకెత్తవు, వీళ్ళందరూ కూడా వేరే విత్తనాలు తీసుకొచ్చారు, నువ్వు ఒక్కడవే నిజాయితీగా హానెస్ట్గా ఉన్నావు, కాబట్టి నువ్వు నా దేశాన్ని నాకులాగా నువ్వు హానెస్ట్గా పరిపాలించగలవు, నా తర్వాత సింహాసనం నీకే అని చెప్తారనమాట. ఇదే ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్. ఇక్కడ మనకి గ్లోసరీలో చూసుకున్నట్లయితే సక్సెసర్ అనేది మనకి మ్యాథ్స్లో కూడా వస్తుంది. మ్యాథ్స్లో సక్సెసర్ ఏంటంటే తర్వాత వచ్చేదనమాట. ఇక్కడ యాంగ్జియస్, వర్రీడ్, సా ప్లేస్ సీడ్, మాన్యూర్, ఫెర్టిలైజర్, స్ప్రౌట్, గ్రో ఫ్రమ్ ఏ సీడ్, ఇగ్నోర్, నెగ్లెక్ట్, జస్ట్, ఫెయిర్. ఇక్కడ జస్ట్ అంటే మనం అనుకున్న మీనింగ్ కదండి. జస్ట్ అంటే ఫెయిర్, న్యాయమైన అనే అర్థంలో వస్తుంది, కాబట్టి ఇదంతా కూడా గమనించాలి మీరు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. ద కింగ్ సెడ్ దిస్ బాయ్ ఈజ్ ఆనెస్ట్, ఐ ఆమ్ షూర్ హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్. ఇక్కడ మీకు హానెస్ట్కి షూర్కి అండర్లైన్ చేసి చెప్తున్నాడు చూడండి. అండర్లైన్ చేసిన ఈ హానెస్ట్కి షూర్ యొక్క ఆపోజిట్ వర్డ్స్ ఏంటంటే డిస్హానెస్ట్, అన్షూర్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఇంకోటి, వీటి యొక్క ఆపోజిట్ వర్డ్స్ ప్రిఫిక్సింగ్, ఒక వర్డ్ ప్రిఫిక్సింగ్ చేయటం వల్ల వీటి యొక్క ఆపోజిట్ వర్డ్స్ తయారు చేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే హానెస్ట్, డిస్హానెస్ట్. ఇక్కడ డిస్ అనే ప్రిఫిక్షన్ దాని ముందర యాడ్ చేయడం, డిస్ అనే దాన్ని యాడ్ చేయడం వల్ల డిస్హానెస్ట్ అయింది, అంటే హానెస్ట్కి వ్యతిరేక పదం డిస్హానెస్ట్. అలాగే షూర్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ రావాలంటే మనకి అన్ అనే దాన్ని ముందర మనం ఫ్రీ అంటే ముందనమాట ఫిక్స్ చేస్తే మనకి అన్షూర్ అయిందనమాట. ఇలా మనము వర్డ్కి మనం ఆపోజిట్ వర్డ్ తయారు చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద అండర్లైన్ చేసిన వాటి యొక్క ఆపోజిట్ వర్డ్స్ అన్న మరియు డిస్ యొక్కని ప్రిఫిక్స్ చేసి రాయమంటున్నాడు. ఇక్కడ హ్యాపీ యొక్క ఆపోజిట్ వర్డ్ అన్హ్యాపీ, లైక్, డిస్లైక్, లాక్, అన్లాక్, ఒబే, డిస్ఒబే, కైండ్, అన్కైండ్. ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మన ఇంపార్టెంట్ ప్రిఫిక్సింగ్ ఇల్లు, ఇమ్ము, తర్వాత ఇన్ను ఉపయోగించి ఆపోజిట్ వర్డ్స్ ప్రిఫిక్స్ చేసి ఎలా రాయాలో చెప్పాడు. లీగల్, ఇల్లీగల్, లిటరేట్, ఇల్లిటరేట్, లెజిబుల్, ఇల్లెజిబుల్, తర్వాత పొలైట్, ఇంపొలైట్, మోర్టల్, ఇమ్మోర్టల్, మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్, ఇన్యాక్టివ్, కరెక్ట్, ఇన్కరెక్ట్. కాబట్టి ఇది కొద్దిగా బిట్టుబడే ఏరియా, మీరు అందరూ ఎక్కించుకొని దీన్ని చదవాలి. తర్వాత ఏమంటున్నాడు, చూస్ ద అప్రాప్రియేట్ ఆపోజిట్ వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. హెల్దీకి మనకి వచ్చే ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్హెల్దీ. నెక్స్ట్ అప్పీర్కి వచ్చేసి డిజప్పీర్ అనేది ఆపోజిట్ వర్డ్. మోర్టల్, ఇమ్మోర్టల్, డైరెక్ట్, ఇండైరెక్ట్, లీగల్, ఇల్లీగల్. ఇలా చూడండి ఇక్కడ గ్రామర్ టాపిక్ ఇచ్చాడు, ఒకసారి జాగ్రత్తగా చూడాలి అందరూ. ద కింగ్ సెడ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్. ద యాక్షన్ విల్ డిస్ట్రిబ్యూట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఎట్, దట్ విల్ బిగిన్ అండ్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్. నౌ లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకి ద కింగ్ సెడ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్. దీంట్లో కింగ్ ఏమంటున్నాడు, నేను పిల్లలందరికీ సీడ్స్ని పంచుతాను అంటున్నాడు. విల్ డిస్ట్రిబ్యూట్ అక్కడ అనేది నేను ఫ్యూచర్లో చేస్తాను అంటున్నాడు. అక్కడ చేయలేదు, అక్కడ జరగలేదు పని, కానీ ఫ్యూచర్లో చేస్తాను అంటున్నాడు. ఫ్యూచర్లో ఒక పని జరిగి ఎండ్ అవుద్ది అని చెప్పడానికి మనం ఎప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడాలి.
ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌లో మనకి ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్డ్స్ వచ్చేసి విల్లు, షల్లు వస్తాయి. వెర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫార్మ్ అంటే వి1 మీకు అర్థమయ్యేటట్టుగా వి1లోనే ఉంటుంది. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఐ షల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ వీక్‌లో ఢిల్లీ వెళ్తాను. సో, వెళ్తాను అని ఫ్యూచర్ యాక్షన్ చెప్తుంది కాబట్టి అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెల్పింగ్ వెర్బ్ షల్ వాడాడు. మెయిన్ వెర్బ్ గో వాడాడు. హీ విల్ కమ్ టు స్కూల్ టుమారో. హీ విల్ రేపు అతను స్కూల్కి వస్తాడు. దీనికి విల్లు కమ్ అనేవి ఈ రెండు చూసుకున్నట్లయితే హెల్పింగ్ వెర్బ్, తర్వాత మెయిన్ వెర్బ్. తర్వాత ప్రణీతి విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. ప్రణతి అనే అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ కొడుతుంది అని ఫ్యూచర్ యాక్షన్ చెప్తున్నాడు. విల్ అనే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వాడాడు. గెట్ అనేది మెయిన్ వెర్బ్ అనమాట. అది కూడా వి1 బేస్ ఫామ్లోనే ఉంది. ఇన్ ఆల్ ద అబోవ్ సెంటెన్స్ యాక్షన్స్ హ్యావ్ నాట్ యట్ టేక్ ప్లేస్, దే విల్ హ్యాపెన్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇక్కడ మన అబోవ్ సెంటెన్స్లు అన్నీ కూడా అక్కడ ఉన్న యాక్షన్ జరగలేదు, కానీ ఫ్యూచర్లో అవి జరుగుతాయి. ఇలాగ ఫ్యూచర్లో జరిగే టెన్స్ని ఏమంటారంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. వీటికి వెబ్స్ ఏమొస్తాయి, షల్ గో, విల్ గెట్ అనేవి వస్తాయి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇచ్చాడు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత చూడండి ఒకసారి మీకు ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. దినేష్ డాష్ ఏ కార్ నెక్స్ట్ ఇయర్. దినేష్ నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్లో కొంటాడు అని చెప్పడానికి విల్ బై ఏ కార్. తర్వాత ఇట్ విల్ రెయిన్ టుమారో. షీ విల్ కాల్ యూ నెక్స్ట్ వీక్. ధోని విల్ మేక్ ఏ సెంచరీ ఇన్ టుమారోస్ క్రికెట్ మ్యాచ్. వీ విల్ గో టు చెన్నై నెక్స్ట్ మంత్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కీవర్డ్స్ చూడండి, ప్రతి వర్డ్ చివర కూడా నెక్స్ట్ ఇయర్, టుమారో, నెక్స్ట్ వీక్, టుమారోస్ క్రికెట్ మ్యాచ్, నెక్స్ట్ మంత్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ని తెలుపుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చాలా తెప్పట్ల ఫ్యూచర్లో తెలుపుతున్నాయి అనమాట. రేపొద్దున, తర్వాత సంవత్సరం, తర్వాత మంత్, తర్వాత నెల, తర్వాత అని ఫ్యూచర్లో తెలుపుతున్నాయి. కాబట్టి ఇలాగ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా సింపుల్ వెర్బ్కి దానికి విల్, షెల్ యాడ్ చేసి బేస్ ఫామ్లో రాస్తే చాలన్నమాట. తర్వాత ఎక్కడ కూడా చూడండి, ఎక్కడ కూడా సేమ్ దానికి ఇచ్చాడు. ఐ డాష్ ద ట్యాక్స్ టుమారో. ఐ షెల్ పే ద ట్యాక్స్ టుమారో వచ్చింది కాబట్టి మనకి ఐ షెల్ పే వస్తుంది. గోపి, ఇది ఎగ్జామ్లో బిట్టుబడే ఏరియా కాబట్టి జాగ్రత్తగా చూడండి. గోపి డాష్ ద ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్ అనే మన కీవర్డ్ ఉంది కాబట్టి గోపి విల్ పాస్ ద ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్. రమేష్ డాష్ ద శాలరీ డే ఆఫ్టర్ టుమారో రమేష్ విల్ గెట్ ద శాలరీ. అశోక్ విల్ రిసీవ్ ద పార్సెల్ టు నైట్. ఈ నైట్కి అశోక్కి పార్సెల్ రిసీవ్ చేసుకుంటాడు. సో విల్ నైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఫుల్ స్టాప్ ఎక్కడ, పంక్చువేషన్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ వాడాడో మళ్ళీ గమనించమంటున్నాడు. ఫుల్ స్టాప్ని క్వశ్చన్ మార్క్ని మళ్ళీ రౌండ్ చేయమంటున్నాడు. ఇది మనకు తెలుసు కాబట్టి దీన్ని నేను ముందరగా జరిపేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, మనకి ఫుల్ స్టాప్కి క్వశ్చన్ మార్క్కి ఎక్కడ వాడాలో ఎక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇది కొద్దిగా బిట్లో గతంలో ఎట్లా అడిగిన బిట్టు ఇప్పుడు అడుగుతున్నాను చూడండి ఒకసారి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆర్ అ డిక్లరేషన్ దెర్ ఈజ్ ఏ ఫుల్ స్టాప్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ దెర్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. గతంలో మనం నేర్చుకున్నదే స్టేట్మెంట్ కానీ డిక్లరేషన్ కానీ ఆన్సర్ తర్వాత కానీ మనకి ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ ఉంటుంది. తర్వాత ఎట్ ద ఎండ్ ఏ క్వశ్చన్ దెర్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ తర్వాత కానీ ఆస్కింగ్, మనం ఒకళ్ళని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా క్వశ్చన్ చివర ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. జనరల్లీ అన్ అసర్టివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఎజర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఒక స్టేట్మెంట్ కానీ ఎజర్టివ్ సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారనమాట. ఎజర్టివ్ అంటే మనకు ఒక విషయాన్ని తెలియపరిచేవి, సంపూర్ణంగా తెలియపరిచే ఎజర్టివ్ సెంటెన్స్. అలా దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవన్నమాట. ఇలాంటి సెంటెన్స్ చివరి ఖచ్చితంగా మనకు ఫుల్ స్టాప్ ఉంటుంది.
ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏంటంటే సమాచారం కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు అడిగేవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్కి, ఇలాంటి సెంటెన్స్కి మనకి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. మనకు ఇప్పుడు ఫుల్ స్టాపు, క్వశ్చన్ మార్కు ఎక్కడ వస్తాయి ఏంటనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అజెక్టివ్ సెంటెన్స్ చివరిలో ఫుల్ స్టాప్ వస్తుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. తర్వాత రెడ్, బ్లూ, ఎల్లో కోర్ట్యార్డ్ టర్నెడ్ ఇంటూ రెడ్, బ్లూ, ఎల్లో ద కోర్ట్యార్డ్ టర్నెడ్ ఇంటూ ఏ గార్డెన్. యాజ్ ద కింగ్ గ్రో ఓల్డ్ ఎవ్రీ వన్ గాట్ మోర్ అండ్ మోర్ వర్రీడ్. To find a successor, the king thought an idea. In the above sentences, separate the words red, blue, yellow, a punctuation mark has been used. And in the second and third sentence to separate clauses, a punctuation mark has been used. చూడండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పైన సెంటెన్స్లో ఏమంటున్నాడంటే రెడ్, బ్లూ, ఎల్లో ఇలాంటి వర్డ్స్ని సెపరేట్ చేయడానికి ఒక పంక్చువేషన్ మార్క్స్. అలాగే క్లాజ్ అంటే ఏంటి, మనకి క్లాజ్ అంటే ఏంటి, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు ఉంటే దాన్ని క్లాజ్ అంటారు. అలాంటి క్లాజుల్ని సెపరేట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఒక పంక్చువేషన్ మార్క్ ఉపయోగించాడు. అది ఏంటంటే కామా. దట్ ఈజ్ కామా. ఇప్పుడు మనకి దీంట్లో క్వశ్చన్ ఎలా అడిగారంటే వార్డులను సపరేట్ చేయడానికి, క్లాజులను సపరేట్ చేయడానికి ఉపయోగించే పంక్చువేషన్ మార్క్స్ ఏంటి అని అడుగుతాడు. కామా ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ వర్డ్స్, ఐడియాస్ అండ్ ఐటమ్స్. ఐడియాస్ని, ఐటమ్స్ని, వర్డ్స్ని సపరేట్ చేయడానికి కామాని వాడతారు. ఇది అయిపోయింది మీకు. తర్వాత ఇక్కడ మీరు చూడండి, నెసరీ ఉన్న చోట కామాని పెట్టమంటున్నాడు. ఏం లేదండి, పేర్ల పక్కన ఇక్కడ పేర్లే ఇచ్చాడు, దానికంటే ఎక్కువ ఏమీ లేదు. రామ్, రహీం, రాబర్ట్ ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ రామ్, రహీం దగ్గర కామా ఉంటుంది. అండ ఉంది కాబట్టి రాబర్ట్ ముందు కామా ఉండదు. విజయవాడ, వైజాగ్, విజయనగరం ఈ మూడింటి మధ్యలో విజయవాడ తర్వాత కామా, వైజాగ్ తర్వాత కామా, విజయనగరం. ఇలాగా ఆర్ సమ్ ఫెమిలియర్ సిటీస్ ఇన్ ఏపీ. గాంధీజీ, నెహ్రూ, పటేల్ అండ్ తిలక్. ఇక్కడ గాంధీజీ, నెహ్రూ, ఇక్కడ వాటి మధ్యలో గాంధీజీ, నెహ్రూ మధ్యలో కామా ఉంటుంది, నెహ్రూ, పటేల్కి మధ్యలో కామా ఉంటుంది, అంతే. కాపర్, ఐరన్ అండ్ బ్రోంజ్ ఆర్ సమ్ యూజ్ఫుల్ మెటల్స్. ఇక్కడ కాపర్కి, ఐరన్కి మధ్యలో మాత్రమే మనకు కామా ఉంటుంది. తర్వాత మీరు చూసుకున్నట్లయితే చూడండి, ద రెయిన్ అనే పోయం ఉంది. దీన్ని తిరువల్లువార్ రచించారు. ఇక్కడ కొన్ని గ్లాసరీ ఉంది, చూడాలి మీరు. థ్రస్ట్ క్వెంచింగ్, సర్వింగ్ టు రిలైవ్ థ్రస్ట్, రిఫ్రెషింగ్, డ్రాఫ్ట్, ఏ సింగిల్ యాక్ట్ ఆఫ్ డ్రింకింగ్, రేర్, అన్కామన్, హెర్బ్, ప్లాంట్. ఈ కొద్ది గ్లాసరీ చూసుకోండి. తర్వాత మన లెసన్ చూసుకున్నట్లయితే బీర్బల్ కాట్ ద థీఫ్, 7th లెసన్. ఇక్కడ బీర్బల్ కాట్ ద థీఫ్ యొక్క మనం కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఒక ఊర్లో డైమండ్ మర్చెంట్ వ్యాపారి ఉంటాడు. ఆ డైమండ్ మర్చెంట్ వ్యాపారి ఇంటి దగ్గర డైమండ్స్ పోతాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళే తీశారని డౌట్. దీంతో రాజు అక్బర్ దగ్గరికి వెళ్తాడు. అక్బర్ ఏమో ఈ సమస్యను సాల్వ్ చేయమని బీర్బల్ గారికి అప్పగిస్తాడనమాట. బీర్బల్ వచ్చి ఆ సర్వెంట్స్ని అందరినీ అడగ్గా ఆ సర్వెంట్స్ అందరూ కూడా అతనికి సమాధానం ఇవ్వడానికి నిరాకరిస్తాడు. సో అప్పుడు బీర్బల్ తెలివిగా ఏం చేస్తాడంటే వాళ్ళందరికీ కూడా ఒక కర్ర ఇస్తాడనమాట. ఆ కర్ర ఇచ్చి ఏం చేస్తాడంటే ఎవరైతే దొంగతనం చేస్తారో ఆ కర్ర అనేది 2 సెంటీమీటర్లు పెరిగిద్ది అని చెప్తాడనమాట. దీంట్లో దొంగతనం చేసిన వ్యక్తి ఏం చేస్తాడంటే 2 సెంటీమీటర్ల మేర పెరగకుండా నరుక్కొని వస్తే తెల్లారే ఆ కర్రలు చూపించమంటే కర్ర తగ్గిపోయి ఉంటుంది. దీని విధంగా బీర్బల్ అనేది దొంగను కనిపెడతాడు. ఈ విధంగా తెలివితేటలతో దొంగను కనిపెట్టి ఆ డైమండ్ వ్యాపారి డైమండ్స్ అప్పగిస్తాడనమాట. ఇది స్టోరీ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి గ్లోసరీ ఒకసారి చూడండి. మర్చెంట్, ఏ పర్సన్ హూ బైస్, సెల్స్ గూడ్స్, సరౌండెడ్, కవర్డ్ అరౌండ్, ప్రీషియస్, వాల్యుబుల్. ప్రీషియస్ స్పెల్లింగ్ చూసుకోండి. గత టెట్లో ప్రీషియస్ స్పెల్లింగ్ అడిగాడు. PRECIOUS. డినైడ్, సెట్ ద సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ.
తర్వాత సస్పెక్టెడ్ సపోజ్ టు బి ట్రూ, నేరేటెడ్, టోల్డ్, స్టోలెన్, టు టేక్ సంథింగ్ ఫ్రమ్ సమ్ వన్ వితౌట్ పర్మిషన్, ట్రిక్, ఎన్ యాక్ట్ ఆఫ్ క్లవర్నెస్. దీంట్లో వచ్చేసి మనకి ప్రీషియస్, డినైడ్, సస్పెక్టెడ్, నెరేటెడ్, స్టోలెన్ ఇవి ఇంపార్టెంట్ చూడండి. ప్రీషియస్ అంటే విలువైన, తర్వాత డినైడ్ అంటే సెడ్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ, తర్వాత సస్పెక్టెడ్ అంటే అనుమానించడం, తర్వాత స్టోలెన్ అంటే దొంగిలించడం, ట్రిక్ అంటే మనకి ఎన్ యాక్ట్ ఆఫ్ క్లవర్నెస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏమని అంటున్నాడు, రైట్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. ఇవి గత టెట్లలో అడిగాడు కాబట్టి జాగ్రత్తగా చూడండి. వీటి కింద వాటిలో సరైన స్పెల్లింగ్ చూడమంటున్నాడు. దీంట్లో థీఫ్ ఫస్ట్ వన్ థీఫ్ చూసుకున్నట్లయితే మొదటిది కరెక్ట్ స్పెల్లింగ్ తప్పు, రెండోది స్పెల్లింగ్ తప్పు, మూడోది స్పెల్లింగ్ అనేది కరెక్ట్. అలాగే రెండోది డైమండ్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది స్పెల్లింగ్ తప్పు, రెండోది ఇక్కడ డైమండ్లో ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ కరెక్ట్, మూడోది కూడా రాంగే. సో సెకండ్ వన్ కరెక్ట్. ప్రీషియస్ ఇందాకే మీకు చెప్పాను, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ రాంగ్, థర్డ్ వన్ రైట్. తర్వాత డినైడ్ అనేది ఫస్ట్ వన్ రైట్, సెకండ్ వన్ థర్డ్ వన్ రాంగ్. తర్వాత మూమెంట్ అనేది ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ రాంగ్. మీరు గమనించాలి. రైటింగ్ విత్ గ్రామర్ అన్నాడు ఇక్కడ చూడండి. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ 4th క్లాస్ మొత్తం మీద గ్రామర్ టాపిక్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి చూడాలి. వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్ సమ్ వన్ ఎంటర్డ్ హిజ్ రూమ్ క్వైట్లీ. మర్చెంట్ ఎప్పుడైతే నిద్రపోతూ ఉన్నాడో సమ్ వన్ ఎంటర్డ్ క్వైట్లీ, అప్పుడు ఎవరో ఎంటర్ అయ్యారు ఎప్పుడైతే నిద్రపోతూ. అంటే ఇక్కడ ఏంటి మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా పాస్ట్లోనే జరిగిపోయింది. పాస్ట్లో కూడా మర్చెంట్ అనేవాడు నిద్రపోతూ ఉంటే, అంటే పాస్ట్లో మనకు నిద్రపోతూ ఉండడం అంటే కొనసాగుతుంది. పాస్ట్లో కొనసాగుతుంటే ఇంకో యాక్షన్ అయిపోయింది అనమాట. ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకో యాక్షన్ కొనసాగుతూ ఉంది. దీనికి మీరు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి. హియర్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వాజ్ స్లీపింగ్ డినోట్ ఎన్ యాక్షన్ దట్ కంటిన్యూడ్ ఇన్ ద పాస్ట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఏమంటున్నాడు, వాజ్ స్లీపింగ్ అనేది పాస్ట్లో ఒక యాక్షన్ అనేది కంటిన్యూ చేయబడింది తెలుపుతుంది. కాబట్టి దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ద పర్సనల్ ప్రొనౌన్ ఐ అండ్ ఆల్ సింగులర్ ఫార్మ్స్ టేక్ was ప్లస్ వెర్బ్ ఇంగ్ అండ్ ఆల్ ప్లూరల్ ఫార్మ్స్ టేక్ వెర్ ప్లస్ వెర్బ్. చూడండి ఇక్కడ ఐ మరియు అన్ని సింగులర్ సబ్జెక్ట్స్కి అన్నిటికీ కూడా వాజ్ వాడాలి. వీటి ప్లూరల్ అన్నిటికీ కూడా వెర్ వాడాలి అని అంటున్నాడు. అర్థమైందా మీకు? ఏం లేదండి, సింగులర్కి హెల్పింగ్ వెర్బ్ వాజ్ వాడాలి, ప్లూరల్కి వెర్ వాడాలి అని చెప్తున్నాడు అనమాట. నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్, యూజ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, ఈ టెన్స్ని చాలా బాగా నేను ఇప్పుడు మీకు విశదీకరిస్తాను. సో డౌట్ ఇక్కడే మొత్తం క్లియర్ అయిపోద్ది. దే వర్ ఈటింగ్ ఇన్ ఏ రెస్టారెంట్ వెన్ ఐ మ్యాట్ దెమ్. చూడండి, దే వర్ ఈటింగ్ ఏ రెస్టారెంట్ వెన్ ఐ మ్యాట్ దెమ్. నేను వాళ్ళ కలిసినప్పుడు అంటే ఇదంతా గతంలోనే జరుగుతుంది, పాస్ట్లోనే జరుగుతుంది అనమాట. నేను వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు తింటూ ఉన్నారు. అంటే అక్కడ పాస్ట్లో మనకి యాక్షన్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. పాస్ట్లో అంటే నేను వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు తింటూ ఉన్నారు అంటే అక్కడ మనకి కంటిన్యూయింగ్ చెప్తుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఖచ్చితంగా దే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. కాబట్టి దే అనేది ప్లూరల్. సో వర్ ఈటింగ్ ఇన్ ద రెస్టారెంట్. ద చిల్డ్రన్ అనేది ప్లూరల్. సో వెర్ అనేది వాడాలి. ద చిల్డ్రన్ వెర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ వెన్ రైనెడ్ లాస్ట్ ఈవినింగ్.
లాస్ట్ ఈవినింగ్ అనేది మనకి రెయిన్ వచ్చి లాస్ట్ ఈవినింగ్ వర్షం కురిసినప్పుడు పిల్లలు అనేవాళ్ళు ఆడుతూ ఉన్నారు. విమలా వాజ్ వాచింగ్ టీవీ వెన్ సమ్వన్ నాక్డ్ ద డోర్. ఎవరో వచ్చి డోర్ కొట్టినప్పుడు విమల టీవీ చూస్తూ ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక టెన్స్ ఇక్కడ ఎలా ఇస్తారంటే మేము క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ బిట్టుబడి ఏరియాలో క్వశ్చన్ అడిగేటప్పుడు ఒక టెన్స్ని మనకి సింపుల్ పాస్ట్లో ఇచ్చి ఇంకో టెన్స్ని మనకి కనిపెట్టమంటాడు. లేకపోతే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో ఇచ్చి ఈ టేబుల్ని సింపుల్ పాస్ట్ని కనిపెట్టమంటాడు. ఇక్కడ మీకు కీవర్డ్ వెన్ను వైలు వచ్చి ఒక పక్క సింపుల్ పాస్ట్ ఇస్తే ఇంకో పక్క మనకి ఖచ్చితంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. దీంట్లో కూడా మీరు కామన్ సెన్స్ ఉపయోగించాలి. కొన్నిసార్లు దీంట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి కామన్ సెన్స్ తెలుగులో మీకు అనువదించుకుంటే మీకు కొద్దిగా ఈజీ అయిపోద్ది. తర్వాత ఇక్కడ చూడండి, గీతాస్ ఫాదర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. ఇక్కడ నేను చెప్పాను కీవర్డ్ వైల్ అనే కీవర్డ్ వస్తాయి. తర్వాత ఒక సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంటే తర్వాతది పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలని చెప్పాను. గీతాస్ ఫాదర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఇది సింపుల్ పాస్ట్లో ఉందండి, గతంలో జరిగింది. అప్పుడే ఈ యాక్షన్ జరుగుతుంది. హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. అర్థమైందా మీకు? ఐ కట్ మై ఫింగర్ వైల్ ఐ వాజ్ కట్టింగ్ వెజిటబుల్స్. నేను వెజిటబుల్ కట్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఫింగర్ కట్ చేసుకున్నా అని చెప్తున్నాడు. అంటే వైలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనకి ఈ రెండు టెన్స్లో మనకు పనిచేస్తే మీరు ఇది గమనించాలి. తర్వాత చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. శారద డాష్ అండ్ ఎగ్జామినేషన్ వెన్ హెర్ మదర్ విజిటెడ్ హెర్ హోమ్. మనకి ఇక్కడ ఉంది, తర్వాత మదర్ విజిటెడ్ హెర్ హోమ్ అనేవి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా శారద వాజ్ రైటింగ్ అండ్ ఎగ్జామినేషన్. ఇది ఇలా చూసుకున్న తర్వాత మీనింగ్ కూడా చూసుకోవాలి మనం. శారద వాజ్ రైటింగ్ ఎగ్జామినేషన్ వెన్ మదర్ విజిటెడ్ హెర్ స్కూల్. శారద ఆమె ఎగ్జామ్ రాస్తూ ఉంది ఎప్పుడంటే ఆమె తల్లి ఆమె స్కూల్ విజిట్ చేసినప్పుడు. రంగా ఫెల్ డౌన్ వైల్ చూడండి, ఇక్కడ రంగా ఫెల్ డౌన్ వైల్, ఇక్కడ వైల్ ఉంది, ఇంకోటి ఏంటి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. సో ఇది ఖచ్చితంగా హీ వాజ్ రన్నింగ్ ఏ రేస్. తర్వాత మమత డాష్ ఏ స్టోరీ వెన్ జాకబ్ కేమ్ టు మీట్ హెర్. చూడండి, మమత ఇక్కడ చూడండి ఉంది, తర్వాత సింపుల్ పాస్ట్ ఉంది. సో ఇక్కడ మనకి మమత వాజ్ రీడింగ్ ఏ స్టోరీ. ద చిల్డ్రన్ డాష్ ఏ లౌడ్ నాయిస్ వెన్ ద టీచర్ కేమ్ ఇన్. ఇక్కడ ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది. సో ద చిల్డ్రన్ వర్ మేకింగ్ ఏ లౌడ్ నాయిస్. తర్వాత రజియా డాష్ వెన్ ద హెడ్ మాస్టర్ ఎంటర్ ద క్లాస్. రజియా వాజ్ డాన్సింగ్. చూడండి, ఇక్కడ మీకు సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ గురించి కొద్దిగా ఇచ్చాడు. చూడండి, ఏమి లేదండి, సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏమి లేదు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే హీ ఈజ్ ద థీఫ్, వీఆర్ ద థీవ్స్ ఏమంటలేదు. మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకున్నప్పుడు వాడాము. మనకి సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి, ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వాడాలి అని వాడాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వాడామంటున్నాడు, వి అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వాడామంటున్నాడు. అంతే. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. జాన్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఈజ్ ఎందుకు వాడాడు? జాన్ అనేది సింగులర్. ద ప్లేయర్స్ ఆర్ ఎందుకు వాడాడు? ప్లేయర్స్ అనేది ప్లూరల్. ద చిల్డ్రన్ ఆర్ ఎందుకు వాడాడు? చిల్డ్రన్ అనేది మనకి ప్లూరల్. స్టీఫెన్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్. ద క్రౌ అనేది సింగులర్ కాబట్టి ఈజ్. మై అంకుల్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్. తర్వాత దే అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ వాడాలి. చూడండి, సింగులర్ అయితే హ్యాజ్ వాడాలి, ప్లూరల్ అయితే హ్యావ్ వాడాలి. తర్వాత రాజేష్ సింగులర్ కాబట్టి వాజ్. యు అనేది మనం ఎప్పుడు కూడా మనం ప్లూరల్ ఫామ్నే తీసుకోవాలి. సో వెర్. హీజ్ టీత్ ఆర్ షైనింగ్. హీజ్ టీత్ మనకి అక్కడ మన టూత్కి ప్లూరల్ ఫామ్ టీత్ అని చెప్పుకున్నాం. సో టీత్ అనేది ప్లూరల్ కాబట్టి
తీత్ ఆర్ వస్తుంది. సరే ఇక్కడ చూడండి సింగులర్ ప్లోరల్ ఇచ్చాడు. యామ్కి సింగులర్ ప్లోరల్ ఆర్, ఈజ్కి ప్లోరల్ ఆరే, వజ్కి ప్లోరల్ వెర్, హ్యాజ్కి ప్లోరల్ హ్యావ్. మనము ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రామర్ ఇచ్చాడు చూడండి. బీర్బల్ వెంట టు మర్చెంట్స్ హౌస్. మర్చెంట్స్ హౌస్లో మనకి ఇక్కడ మర్చెంట్ టీ పక్కనకి ఎస్ పక్కన ఒక ఎపాస్ట్రఫీ పెట్టాడు. దట్ ఇండికేట్స్ పొసెషన్. ఆ ఎపాస్ట్రఫీ ఏం చేస్తుందంటే పొసెషన్ యొక్క, అంటే మర్చెంట్స్ హౌస్ అంటే మర్చెంట్ యొక్క పొసెషన్ని తనది అని తెలియజేస్తుంది, యొక్క అని తెలియజేస్తుంది అని అంటున్నాడు అపాస్ట్రఫీ అనేది. ఈజ్ ఏ క్లవర్ పర్సన్ ఈజంట్ హీ. ఇక్కడ ఈజంట్ హీలో ఎన్కి టీకి పక్కన అపాస్ట్రఫీ ఉంది. ఇక్కడ అపాస్ట్రఫీ అనేది పొసెషన్ని తెలియజేయట్లేదు, ఇక్కడ షార్ట్ అండ్ ఫామ్ని తెలియజేస్తుంది. ఈజ్ నాట్లో షార్ట్గా ఈజెంట్ చేశాడు, షార్ట్ అండ్ ఫామ్ని తెలియజేస్తుంది. ఇలా షార్ట్ అండ్ ఫామ్ని తెలియజేస్తే మనం దాన్ని కాంట్రాక్షన్ అంటారు. కాంట్రాక్షన్ అంటే ఏంటి మనకి ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంట్రాక్షన్ అంటే షార్ట్ అండ్ ఫామ్గా మనం చెప్పడాన్ని కాంట్రాక్షన్ అంటారు. హియర్ ద సమ్ ఎగ్జాంపుల్ యూజింగ్ అపాస్ట్రఫీ, యూ రీడ్ అండ్ అండర్స్టాండ్. ఐ వెంట్ మై ఫ్రెండ్ రామాస్ హౌస్ ఎస్టర్డే. ఇక్కడ రామాస్ హౌస్ అంటే రామ యొక్క పొజిషన్ని తెలియజేస్తుంది అపాస్ట్రఫీ. కన్య హ్యాస్ టేకెన్ సీతాస్ పెన్సిల్. ఇక్కడ పొజిషన్ని తెలియజేస్తుంది. డజంట్ అనేది ఇక్కడ మనకి షార్ట్ అండ్ ఫామ్ కాంట్రాక్ట్ని తెలియజేస్తుంది, కాంట్రాక్టెడ్ ఫామ్ని తెలియజేస్తుంది. తర్వాత ఆరెంట్ అనేది కూడా కాంట్రాక్టెడ్ ఫామ్ని తెలియజేస్తుంది. బీర్బల్ సాదా సర్వెంట్స్ స్టిక్ అండ్ షౌటెడ్. ఇక్కడ మనకి పొజిషన్ని తెలియజేస్తుంది. యూ మే అండర్స్టాండ్ దట్ ఎన్ అపాస్ట్రఫీ ఈజ్ ఏ పంక్చుయేషనల్ మార్క్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పొజిషన్ అండ్ ఏ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. చూడండి, ఇక్కడ అపాస్ట్రఫీని మనం రెండు విధాలుగా వాడవచ్చు. అదేంటి, పొజిషన్ కలిగి ఉన్నాడని చెప్పడానికి, ఇంకోటి కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్లో చెప్పడానికి కూడా వాడచ్చు అంటున్నాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ పైన అపాస్ట్రఫీ వాడేటప్పుడు ఇది ఎక్కువగా వస్తుంది. అపాస్ట్రఫీ కలిగి ఉన్నాడని చెప్పడానికి నౌన్కి అపాస్ట్రఫీ వస్తుంది. అంటే దీంట్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, ఎక్కువ శాతం మనకి నౌన్కే వస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి కాంట్రాక్టెడ్ ఫామ్లో వచ్చి వెర్బ్ని షార్ట్ ఫామ్లో రాస్తూ ఉంటాడు. ఆరెంట్ అని, డజంట్ అని, ఇలాగా వెర్బ్ని. అంటే దీంట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎక్కువ శాతం అంటున్నాను. ఇలా మీరు కాంట్రాక్టెడ్ ఫామ్, పొజిషన్ ఫామ్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ విత్ నౌన్స్ నేను చెప్పింది మళ్ళీ ఎక్కడ ఇచ్చాడు. కమలాస్ పెన్ విత్ నౌన్స్కి వచ్చేది పొజిషన్. తర్వాత ఇక్కడ వెర్బ్కి వచ్చేది మనకి కాంట్రాక్టెడ్ ఫాము. ఇది ఎగ్జామ్షన్స్ కొన్ని ఉంటే ఎక్కువ శాతం ఇలాగే వస్తుందని చెప్తున్నాడు. కమలాస్ పెన్ను కమలా యొక్క పెన్ను, రామాస్ పెన్ను రామ యొక్క పెన్ను, బాయ్స్ హెడ్ బాయ్ యొక్క హెడ్, డాక్టర్ యొక్క రూము, ప్యారెట్స్ బీక్ ప్యారెట్ యొక్క బీక్, ఈజ్ నాట్ని ఇజంట్ అంటాం, యాజ్ నాట్ని హ్యాజంట్ అంటాం, ఆర్ నాట్ని ఆరంట్ అంటాం, విల్ నాట్ని ఓంట్ అంటాం. తర్వాత వజ్ నాట్ని వజంట్ అంటాం, హ్యావ్ నాట్ని హ్యావంట్ అంటాం. చూడండి, ఇక్కడ మీకు బిట్టి కూడా అడగవచ్చు. వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫామ్ ఆఫ్ హ్యాజ్ నాట్ అని అడగవచ్చు. డు నాట్, డోంట్, షుడ్ నాట్, షుడుంట్, కెనాట్, క్యాంట్, వుడ్ నాట్, వుడుంట్. ఓకే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అండర్లైన్ ద వర్డ్స్ విత్ అపాస్ట్రఫీ ఉన్న పెట్టాల్సిన వాటికి అండర్లైన్ చేయమంటున్నాడు. తర్వాత అపాస్ట్రఫీ ఉన్న వాటికి అండర్లైన్ చేయమంటున్నాడు. వన్స్ దేర్ లివ్డ్ ఏ పూర్ మ్యాన్ నేమ్డ్ రామయ్య, హీ హ్యాడ్ 4 sons. హీ డిడింట్లో ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది, సో మనం ఇక్కడ అండర్లైన్ చేయాలి. వర్క్ హార్డ్, ఎన్స్ పీపుల్ యూజ్డ్ ఆల్ కామే టు కాల్ రామయ్యాస్. ఇక్కడ మనకి అండర్లైన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది. హీ డిడింట్ ఉంది, ఇది కాంట్రాక్టెడ్ ఫాము, ఇక్కడ మనం అండర్లైన్ చేయాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే
కుడుంట్ కూడా కాంట్రాక్టెడ్ ఫామే. సో మనం ఇక్కడ అండర్లైన్ చేయాలి. తర్వాత ఫాదర్స్ దగ్గర మనకి అపాస్ట్రఫీ ఉంది. ఇది పొజిషన్ని తెలియజేస్తుంది. తర్వాత డిడింట్ ఉంది చూడండి ఇక్కడ, ఇది మనకి కాంట్రాక్టెడ్ ఫామ్ని తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ మీకు అర్థమైపోయింది కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, దాన్ని కొద్దిగా నేను ముందుకు తీసుకెళ్తున్నాను. మనకు తీసుకున్నట్లయితే ఎయిత్ లెసన్లో వచ్చేసి మనకి ద ట్రీ అండ్ ద రివర్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఒక ట్రీ అను రివరు గుడ్ ఫ్రెండ్స్గా ఉండేవి అనమాట. అయితే ఏమైందంటే ఒకరోజు రివర్ అనేది బాధపడుతూ ఉంది. ఎందుకు బాధపడుతుందంటే ఈ జనం మొత్తం నాలో చెత్త ఇదంతా వేసేస్తున్నారు, నేను త్వరలోనే నశించి చనిపోతాను, కాబట్టి అందుకనే బాధపడుతున్నా అని చెప్పిద్ది అనమాట. అప్పుడు ట్రీ కూడా ఏమని చెప్పిద్దంటే, నా పరిస్థితి ఏం బాగాలేదు, నా పరిస్థితి నీకు ఎలా ఉందో నాది అలాగే ఉంది, ఈ జనం నన్ను నరికేసి ఇది చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ నన్ను పీకేస్తున్నారు, వాళ్ళ ఉపయోగానికి స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు అని ఇద్దరు బాధలు చెప్పుకొని ఒకళ్ళ కన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకొని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ యొక్క బాధని గ్రీన్ క్లబ్ వాళ్ళకి రాశారనమాట. మేము ఇలా బాధపడుతున్నాము కాబట్టి మీరు మమ్మల్ని కాపాడండి అని చెప్తే గ్రీన్ క్లబ్ వాలంటీర్ ఏం చేశారంటే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ఆ చుట్టుపక్కల మొత్తం కూడా గ్రీనరీ అంటే ట్రీస్ ఇవన్నీ నాటేసి మొక్కలు నాటేసి ఆ ప్లేస్ని చేంజ్ చేశారనమాట. అయితే రివర్ ట్రీ ఇది ఒక బిగ్ చేంజ్. ఇలా చేసినటువంటి గ్రీన్ వాలంటీర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అని మళ్ళీ ఒక లెటర్ రాస్తాయని దీని మీనింగ్ అనమాట. తర్వాత గ్లోసరీ మనం చూసుకున్నట్లయితే డ్రాఫ్ట్ అంటే లాంగ్ పీరియడ్ వితౌట్ నో రెయిన్, వైపింగ్ క్లియరింగ్ అండ్ రిమూవింగ్, వైపింగ్ అంటే తుడవటం, తర్వాత చోకింగ్ ఫిల్ ఏ స్పేస్ టు మేక్ మూమెంట్ డిఫికల్ట్, హ్యావ్ ఏ ట్రబుల్ ఇన్ బ్రీతింగ్, చోకింగ్ అంటే ఉక్కిరి బిక్కిరి అవ్వటం. తర్వాత కంఫర్ట్ మేక్ సమ్వన్ ఫీల్ బెటర్ ఫ్రమ్ వర్రీస్ అండ్ ప్రాబ్లమ్స్, కంఫర్ట్ అంటే మీకు తెలుసు. వాలంటీర్ అంటే ఎవరో పీపుల్ హూ వర్క్స్ ఫర్ ఆర్గనైజేషన్ వితౌట్ మనీ లేకుండా ఒక ఆర్గనైజేషన్ సంఘానికి వర్క్ చేసేవాళ్ళు. మెర్సీ అంటే దయ, సీరియస్లీ ఇంపార్టెంట్లీ అండ్ కేర్ఫుల్లీ, మాస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అంటే చాలా అని, ప్లాంటింగ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంటింగ్ అండ్ ట్రీస్ మొక్కలు నాటడం పెంచడం, ఇదన్నీ కూడా ప్లాంటింగ్ అంటారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డిక్షనరీ రెఫరెన్స్ని ఇచ్చాడు చూడండి ఒకసారి. మనం చూసుకున్నట్లయితే లెట్స్ అండర్స్టాండ్ ద డిక్షనరీ. ఏ డిక్షనరీ ఈజ్ రిఫరెన్స్ బుక్ దట్ హ్యాజ్ ఎ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికలీ విత్ దేర్ మీనింగ్స్. చూడండి దీని నుండి బిట్ ఏమని అడిగాడు, గతంలో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టమని అడిగాడు, గత టెట్లో అడిగాడు అనమాట. ఇక్కడ డిక్షనరీ మీనింగ్ కూడా మనకి ఇంపార్టెంట్, మీనింగ్ నుంచి కూడా బిట్ అడిగే ఆస్కారం ఉంది. సో ఏ డిక్షనరీ ఈజ్ ఏ రెఫరెన్స్ బుక్ దట్ హ్యాజ్ ఏ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికలీ ఇన్ దేర్ మీనింగ్స్. డిక్షనరీ అనేది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్న వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలిపే బుక్కు అని చెప్తున్నాడు. ఏ డిక్షనరీ ఎంట్రీ విల్ హ్యావ్ ద వర్డ్ ఇట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ మీనింగ్, ఎగ్జాంపుల్ సెంటెన్స్, శాంపుల్ సెంటెన్స్ అంటున్నాడు. అయితే డిక్షనరీ అనేది ఒక వర్డ్ యొక్క ఎంట్రీ మరియు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని, మీనింగ్ని, తర్వాత దాని యొక్క ఎగ్జాంపుల్ సెంటెన్స్ని, శాంపుల్ సెంటెన్స్ని అన్నిటిని కూడా అందిస్తుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే వాలంటీర్ యొక్క అర్థం మనం డిక్షనరీలో చూసినట్లయితే ఫస్ట్ చూడండి, వాలంటీర్ ఎంట్రీ వర్డ్ అనమాట, ఎంట్రీ వర్డ్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మీకు మీనింగ్ ఇచ్చాడు, తర్వాత దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అని ఇచ్చాడు, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడు. తర్వాత దాని ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాడు, ఏమని స్కూల్ నీడ్స్ వాలంటీర్ టు హెల్ప్ చిల్డ్రన్. ఎగ్జాంపుల్ అంటే ఆ పదాన్ని మనం ఎక్కడ వాడతాము అని మీకు అర్థమైందిగా. ఎంట్రీ వర్డ్ ఇచ్చాడు, తర్వాత మీనింగ్ ఇచ్చాడు, తర్వాత ఫస్ట్ ఎంట్రీ వర్డ్, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్,
తర్వాత మీనింగ్, తర్వాత ఎగ్జాంపుల్ ఆఫ్ సెంటెన్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆ వర్డ్ ఎంట్రీ, తర్వాత దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత దాని యొక్క మీనింగ్, తర్వాత దాని యొక్క ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుద్ది. తర్వాత చూడండి, ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇచ్చాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఏబిసిడీలో ముందు ఏ లెటర్ ఉంటుందో ఆ లెటర్ని ముందు చేసి రాయటం. ఇది 99% అందరికీ తెలుసు కాబట్టి నేను దీన్ని ముందుకు జరుపుతున్నాను. ఎవరైనా తెలియకపోతే కామెంట్లలో తెలియజేయండి, వాళ్ళకి నేను తెలియపరుస్తాను. తర్వాత లుకప్ దిస్ వర్డ్స్ ఇన్ యువర్ డిక్షనరీ. సారో అనేది బాధ. దీన్ని మనం వెర్బ్ కింద వాడతాము. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగొచ్చండి. సో దీన్ని మనం వెర్బ్ కింద వాడతాము, నౌన్ కింద వాడతాము. క్లబ్ అనేది మనం మెయిన్ నౌన్ కింద వాడతాం. కొన్నిసార్లు మనం దాన్ని వెర్బ్ కింద కూడా వాడచ్చు. క్లబ్ అంటే సంఘము అలా మీనింగ్ వస్తుంది. డంప్ అనేది మనం వెర్బ్ కింద వాడతాము, నౌన్ కింద వాడతాము. డంప్ అంటే మీకు చెత్తవేయి ప్రదేశము. తర్వాత చోక్ అంటే ఉక్కిరి బిక్కిరి చేయటం అనమాట. దీన్ని మనం వెర్బ్ కింద ఎక్కువగా వాడతాము. సో మరి అయిపోయినాయి. తర్వాత ఎనాగ్రామ్స్ అనేది ఈరోజు నేను బిట్ కూడా ఒకటి షార్ట్స్ చేయడం జరిగింది. ఎనాగ్రామ్ అంటే ఏం లేదండి, ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్లో ఉన్న లెటర్స్తోనే ఇంకో వర్డ్ని క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్లో మనకేముంది, వేస్ట్లో WASTE ఉంది. దీన్ని స్వెట్లో కూడా మనకి SWEAT ఒక వర్డ్లో ఉన్న లెటర్స్తోనే ఇంకో వర్డ్స్ని తయారు చేయటం. దీన్ని ఎనాగ్రామ్ అంటారు. స్వెట్ యొక్క ఎనాగ్రామ్ ఏంటి, వేస్ట్ యొక్క ఎనాగ్రాము స్వెట్ అవుద్ది అనమాట. తర్వాత హార్ట్ యొక్క ఎనాగ్రామ్ ఎర్త్. చూడండి, ఎర్త్లో కూడా EARTH ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హార్ట్లో కూడా EARTH ఉంది. చూడండి, హార్ట్ ఈజ్ ఏ ఎనాగ్రామ్ ఆఫ్ వర్డ్ ఎర్త్. సో ఎనాగ్రామ్ ఈజ్ ఏ వర్డ్ ఫార్మ్డ్ బై rearranging the all letters of another word, given word. The new word gets formed by using each letter only once. ఎనాగ్రామ్ అంటే ఏంటో ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటంటే ఒక వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నిటిని కూడా రీఅరేంజ్ చేసి మరియు లెటర్స్ని ఒక్కొక్క లెటర్ని ఒక్కసారే వినియోగించుకొని ఒక వర్డ్ ఫామ్ చేస్తే అది మనం సృష్టించిన వర్డ్ యొక్క ఎనాగ్రామ్ అని అంటాము. చూడండి, కార్లో రేసు, లివ్ ఈవిల్, ఈట్. చూడండి, ఇక్కడ మనకి ఎనాగ్రామ్స్ రాయమంటున్నాడు. స్వింగ్ యొక్క ఎనాగ్రాము ఇక్కడ క్లూ ఇచ్చాడు. చూడండి, థింగ్స్ దట్ హెల్ప్ బర్డ్స్ టు ఫ్లై, వింగ్స్. గార్డెన్ యొక్క మనకి క్లూ ఏమి ఇచ్చాడు, అనదర్ వర్డ్ ఆఫ్ అన్సేఫ్ యొక్క అనదర్ వర్డ్ ఏంటండి, డేంజర్. గార్డెన్కి మన ఎనాగ్రామ్ వచ్చేసి డేంజర్. తర్వాత డస్టీకి ఇక్కడ క్లూ ఏమి ఇచ్చాడు, యూ గో టు స్కూల్ టు దిస్ స్టడీ. డస్టీకి ఎనాగ్రామ్ స్టడీ. ఆర్ట్స్కి మన క్లూ ఏమి ఇచ్చాడు, వీ సీ దెమ్ ఇన్ నైట్ స్కై, స్టార్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఏమి లేదండి, ఒక వర్డ్కి పెద్ద మీనింగ్ ఉంటుంది. ఆ పెద్ద మీనింగ్కి బదులు ఒక వర్డ్ని సబ్స్టిట్యూట్ చేస్తే అది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. చూడండి, ఏ రిటర్న్ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ కెన్ బి సబ్మిటెడ్ విత్ ఇన్ వన్ వర్డ్. చూడండి, ఒక వర్డ్లో సబ్స్టిట్యూట్ చేసే ఈ రిటర్న్ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి వెళ్ళేటువంటి రిటర్న్ మెసేజ్ ఏంటి, లెటరే కదా. ఈ లెటర్ వల్ల ఇంత సోదర ఐటమ్ మనకు తప్పింది, అదే అంటున్నాడు అనమాట. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద రీప్లేసెస్ సబ్స్టిట్యూటెడ్ విత్ ఏ సింగిల్ వర్డ్ లెటర్. ఏ సింగిల్ వర్డ్ సబ్స్టిట్యూట్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సెంటెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. చూడండి, ఏ సింగిల్ వర్డ్ సబ్స్టిట్యూటెడ్ ద వర్డ్ గ్రూప్ ఆఫ్ a single word substitutes the other group of words or sentence. This is called one word substitution.
అంటే ఏమంటున్నా లేదండి, ఒక సింగిల్ వర్డ్ అనేది కొన్ని సెంటెన్స్ని కానీ కొన్ని వర్డ్స్ని కానీ సేమ్ మీనింగ్ ఇస్తే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటారు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ బిల్డింగ్ అండ్ విల్ హెల్ప్ ఇన్ ద ప్రిసైజ్ అండ్ స్పీచ్ అండ్ అవర్ రైటింగ్. ఇది కూడా క్వశ్చన్ అడుగుతారండి. ఇది సింపుల్ లైన్ అని మనం తీసుకునే పని లేదు. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ దేంట్లో ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. దిస్ వన్ దిస్ వన్ ఆఫ్ ద దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ బిల్డింగ్ అండ్ విల్ హెల్ప్ అస్ టు బీ ప్రిసైజ్ అవర్ స్పీచ్ అండ్ రైటింగ్లో మరియు వర్డ్ బిల్డింగ్లో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది మెయిన్ రోల్ చేస్తుందని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్: ఏ కంటిన్యూస్ డ్రై వెదర్ పీరియడ్ ఆఫ్ వితౌట్ రెయిన్ఫాల్ ఈజ్ డ్రాఫ్ట్. చూడండి, ఇది ఇంత పొడవు ఉంది, ఇంత పొడవు సెంటెన్స్కి ఒక వర్డ్తోనే మనం దాని మీనింగ్ చెప్పచ్చు. అది డ్రాఫ్ట్. ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్ అండ్ ట్రీస్ లార్జ్ ఫార్మ్. ప్లాంటేషన్ అనే దానికి ఎంత సొదకే ఒకే వర్డ్ చెప్తున్నాడు కాబట్టి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. మీకు అర్థమైంది అనుకొని వార్డ్ పార్ట్నర్స్ కొలికేషన్ అంటే ఒకదాని తర్వాత ఒకటే వచ్చే వర్డ్స్, అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఈ వర్డ్కి ఈ వర్డ్ పెడితేనే మీనింగ్ సరిగ్గా వస్తుంది అని చెప్పేవి అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమైతే చూడండి. వైపింగ్ ద ట్రీస్ సెడ్. వైపింగ్ ద టీయర్స్ అంటే కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ ద ట్రీస్ సెడ్. కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అంటే ఇక్కడ కళ్ళు వైపింగ్ బదులు మనకి ఇక్కడ క్లియరింగ్ అని రావచ్చు, లేకపోతే రిమూవింగ్ అని కూడా పెట్టవచ్చు. వైపింగ్ సేమ్ మీనింగ్ ఇస్తాయి అవి మనకి, కానీ ఇక్కడ వైపింగ్ మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఇదే వార్డ్ యొక్క కొలిగేషన్, వార్డ్ పార్ట్నర్ అనమాట. ఇలాంటి వర్డ్సే మనకు వార్డ్ పార్ట్నర్. వైపింగ్ అని పెడితేనే మనకి టీయర్స్ని ఎప్పుడు కూడా వైప్ తుడుచుకో అని చెప్తారనమాట. మనకి వేరే కూడా మీనింగ్ ఇస్తున్నా కానీ ఈ వర్డ్నే వాడాలి. ఇలాంటి వార్డ్నే మనం కొలిగేషన్స్ లేదా వార్డ్ పార్ట్నర్స్ అంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. దీన్ని నేను చెప్పింది దీన్ని ఇంగ్లీష్లో ఇచ్చాడు. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ వైప్ గోస్ వెల్ విత్ ద వర్డ్ టీయర్స్. దిస్ న్యాచురల్ వర్డ్ కాంబినేషన్ ఆర్ కాల్డ్ కొలికేషన్స్. It sounds natural to say wipe your tears. It does not sound good natural to say clean your tears or remove your tears. చూడండి ఏమంటున్నాడు, వైపు మరియు టీయర్స్ని న్యాచురల్ వర్డ్ కాంబినేషన్ కొలకేషన్ అంటారు. ఎందుకంటే వైప్ యువర్ టీస్ అనేది న్యాచురల్గా ఉంటుంది. వైప్ యువర్ ట్రీస్ అంటే సౌండింగ్ న్యాచురల్గా ఉంటుంది. అలా కాకుండా మనం క్లీన్ యువర్ టీయర్స్ రిమూవ్ యువర్ టీయర్స్ అంటే అదంతా సౌండింగ్ బాగలేదు, న్యాచురల్గా లేదు అంటున్నాడు. సో సమ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి, మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. ఇది సేవ్ టైం, సేవ్ మనీ, సేవ్ ఎనర్జీ, సేవ్ ఎలక్ట్రిసిటీ. తర్వాత టెల్ ఏ స్టోరీ, టెల్ ద ట్రూత్, టెల్ ఏ లై, టెల్ ఏ సీక్రెట్, టెల్ ద డిఫరెన్స్ ఎక్సెట్రా. తర్వాత సే హలో, సే ఎస్, సే నో, సే గుడ్ బై, సే థ్యాంక్ యూ, సే సారీ ఎక్సెట్రా. ఇక్కడ చూడండి మనకి సే సారీ బదులు టెల్ సారీ అని కూడా అనొచ్చు, కానీ అక్కడ సే అనేదే వాడాడు. చూసారా మీరు? ఇలాగా మనకి సౌండింగ్ న్యాచురల్గా ఉండే వర్డ్స్ని కొలికేషన్స్ అంటారు. ఇక్కడ మెయిన్ చూడండి, సౌండింగ్ న్యాచురల్గా ఉండే వర్డ్స్ని కొలికేషన్స్ అంటారు. తర్వాత గ్రామర్ పార్టీకి చూడండి. గ్రామర్ పార్ట్లో మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, టేక్ ఫ్రమ్ ద స్టోరీ, నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. ఎవ్రీథింగ్ దేర్ వాజ్ సో లైవ్లీ. ఎవ్రీథింగ్ దేర్ వాజ్ సో లైవ్లీ. లుక్ హియర్. ఇక్కడ అండర్లైన్ చేసిన దేరు హీరో అని కూడా రెండు కూడా యాడ్వర్బ్స్నే తెలియజేస్తున్నాయి. యాడ్వర్బ్స్ని ఎలా తెలియజేస్తున్నాయి చూడండి. అక్కడ మనకి లుక్ హియర్ అంటే ఇక్కడ చూడు అంటున్నాడు. వెర్బ్కి ఇక్కడ అనే విశేషణాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి దీన్ని యాడ్వర్బ్ అంటారు. ఇవి రెండు కూడా ప్లేస్ని తెలియజేస్తున్నాయి. ప్లేస్ అంటే ఎక్కడ,
దేర్ అంటే అక్కడ, ఈ రెండు ప్లేస్ని తెలియజేస్తున్నాయి కాబట్టి దీన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటారు. తర్వాత యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ని ఎలా కనిపెట్టాలంటే, వేర్ అనే క్వశ్చన్ వేస్తే మనకి ఒక వెర్బ్కి మనం వేర్ అనే క్వశ్చన్ వేస్తే మనకి ఆన్సర్ కనుక వస్తే అది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్గా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ హియర్ అని ఉంది. లుక్ హియర్ అంటే ఎక్కడ చూడమంటున్నాడు అంటే ఇక్కడ అంటే ఇక్కడ అనే అర్థం వచ్చింది కాబట్టి ఇక్కడ అనేదాన్ని మనం ఏమనాలి, యాడ్వర్బ్ అనాలి. హియర్ అనేదాన్ని యాడ్వర్బ్ అనాలి. సో మనకి ఇక్కడ మెయిన్ యాడ్వర్బ్ యాడ్వర్బ్ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్లో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ ఎగ్జాంపుల్స్ మీకు తెలిసి ఉండాలి. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ రిఫరింగ్ డిస్టెన్స్ని తెలియజేసే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఏంటంటే నియర్ బై, ఫార్ అవే, ఫార్ అవే. ఇవి దూరాన్ని తెలియజేస్తున్నాయి అనమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోవడమే దీనికి ఒక మార్గం. గుర్తుపెట్టుకోవాలంటే ముందు మీరు రాసుకొని చదువుకోవాలి. నియర్ బై, ఫార్ అవే ఇవి దూరాన్ని తెలియజేస్తున్నాయి. తర్వాత యాడ్వర్బ్స్ ఇండికేటింగ్ ప్లేస్ని తెలియజేసాయి. ప్లేసెస్ అప్, డౌను, ఇన్సైడు, అవుట్ సైడు అంటే అక్కడ, ఇక్కడ, లోపల, బయట, దేర్, ఎనీవేర్, నౌవేర్, అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్, బ్యాక్, అరౌండ్, ఎవే, నార్త్. చూడండి ఇక్కడ ఎవే అనేది మనకి డిస్టెన్స్లోనూ వచ్చింది, ఇక్కడ ఇండికేటింగ్ ప్లేసెస్లోనూ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి వీటిని. తర్వాత అప్ డౌన్ అనేది కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. అప్ డౌన్ మీరు క్రిటికల్గా ఎందుకు ఉంటానో తర్వాత చెప్పిన తర్వాత మీకు అర్థమైద్ది. తర్వాత అవి అప్ డౌన్ కూడా మనకి ఇండికేటింగ్ ప్లేసెస్లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ పొజిషన్ని తెలిపే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ ఏంటవి? బిహైండ్ అంటే పొజిషన్, అది ఎక్కడుంది? బిహైండ్ వెనకాల, అబోవ్ పైన, త్రూ ద్వారాన, బిట్వీన్ మధ్యన, బిలో అంటే వెనకాలన, అండర్నీత్ ఇలా మనకి పొజిషన్ తెలియజేసేవి ఇవి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. వీటిని క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే కింద ఆప్షన్స్ ఇచ్చేసి మనకి కింది వాటిల్లో యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ ఆబ్జెక్ట్ పొజిషన్ ఏంటిది అని అడుగుతాడు. దాని ఆప్షన్లో మనం ఎంచుకోవాలన్నమాట. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ ఇండికేటింగ్ మూవ్మెంట్ పర్టికులర్ డైరెక్షన్, ఒక పర్టికులర్ డైరెక్షన్ మూవ్మెంట్ చేసే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ ఏంటంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, టువర్డ్, వెస్ట్వర్డ్, ఈస్ట్వర్డ్, ఆన్వర్డ్. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలాగా వార్డ్ అనేది ఉంది కాబట్టి. చూడండి ఇక్కడ మనం కామన్ సెన్స్ ఉపయోగించి కింది వాటిలో యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ని మనం చూద్దాం. చూడండి, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ద స్కూల్ సమ్వేర్ అని పెట్టాలి, అవుట్ సైడ్ అని పెట్టాలంటే అవుట్ సైడ్ అనే పెట్టాలి. ఎందుకంటే సమ్వేర్ అంటే మనకు ఎక్కడో తెలియదని అర్థమైందా? సమ్వేర్ ఎక్కడో అని. కానీ అవుట్ సైడ్ ద స్కూల్ అనేది మీనింగ్ చూడండి మనకి వచ్చింది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ద స్కూల్ బయట ఆడుతున్నారు. లెట్స్ గో డాష్ అండ్ వాచ్ ద స్టార్స్. లెట్స్ గో అప్ స్టేర్స్, పైకెక్కి మనం స్టార్స్ చూద్దాము అని. తర్వాత దేర్ ఎనీ పోస్ట్ ఆఫీస్ నియర్ బై. మనం ఎప్పుడైనా కానీ నియర్ బై ఎనీ పోస్ట్ ఆఫీస్ ఉన్నాయా అని అడుగుతాం. కామన్ సెన్స్ ఉపయోగిస్తే వచ్చేస్తాయి అనమాట. లాక్ ద డోర్ వెన్ యూ గో. నవ్వేరా లేకపోతే అవుట్ అంటే బయటికి వెళ్ళినప్పుడే లాక్ చేయాలి కదా. మై గ్రాండ్ ఫాదర్ సెర్చ్డ్ ఫర్ గ్లాసెస్ ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట వెతికాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఎక్కడ వాడాలనేది, ఎక్స్క్లమేటరీ ఎక్కడ వాడాలనేది మనల్ని చాలా అడుగుతున్నాడు. ఇప్పటికి మళ్ళీ ఒకసారి చూద్దాం. ద రివర్ వాజ్ క్రయింగ్, ఫుల్ స్టాప్. ద రివర్ వాజ్ క్రయింగ్ అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ చివర కానీ ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ చివర కానీ నేను ఖచ్చితంగా కూడా మీకు ఎజెక్టివ్ సెంటెన్స్ చివర మీకు ఫుల్ స్టాప్ ఉంటుందని చెప్పాను. తర్వాత వాట్ ఈస్ ద మ్యాటర్, ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంది. వాట్ ఈస్ ద మ్యాటర్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో క్వశ్చన్ మార్క్. లుక్ ఎట్ మీ అనేది ఒక కమాండ్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్, కమాండ్ని తెలియజేస్తుంది. కమాండ్ చివర కూడా మనకి ఫుల్ స్టాప్ ఉండాలి. వాట్ ఏ బిగ్ చేంజ్ అనేది ఇక్కడ ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యం చెందుతున్నాడు కాబట్టి ఎక్స్క్లమేటరీ, సడన్ ఎమోషన్ కాబట్టి ఎక్స్క్లమేటరీ మార్కు వాడాలి.
ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఎ క్వశ్చన్. ద సెకండ్ సెంటెన్స్ ఏంటి అంటే అక్కడ క్వశ్చన్. క్వశ్చన్కి ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ను వాడాలి. ద థర్డ్ సెంటెన్స్ కంటైన్స్ సింపుల్ ఇన్స్ట్రక్షన్ కమాండ్. దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ ఇట్స్ మీనింగ్. ఫుల్ స్టాప్. చూడండి, కమాండ్కి సింపుల్ ఇన్స్ట్రక్షన్కి ఇవన్నిటిని కూడా ఇంపరేటివ్లోకి వస్తాయి. వీటన్నిటికి కూడా మనం ఫుల్ స్టాప్ని వాడాలి. ద ఫోర్త్ సెంటెన్స్ కంటైన్స్ ఫీలింగ్ ఎమోషన్. సచ్ సెంటెన్సెస్ ఫీలింగ్ ఎమోషన్ అనమాట. ఫీలింగ్, ఎమోషన్స్ ఇవన్నీ కలిగి ఉంది కాబట్టి వాటికి ఎక్స్క్లమేటరీ మార్క్ వాడాలి. గత టెట్లో ఇది అడిగాడు. చూడండి, ఇక్కడ డిస్క్రిప్టివ్ సెంటెన్స్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఫుల్ స్టాప్ వాడాలా, ఇది వాడాలని అడుగుతున్నాడు. సెంటెన్స్ గివ్స్ అస్ సమ్ ఇన్ఫర్మేషన్ డిస్క్రైబింగ్ ఫ్యాక్ట్స్. సెంటెన్స్ దీన్ని ఎజెక్టివ్ సెంటెన్స్ అంటారు. దీని చివర మనం ఫుల్ స్టాప్ వాడాలి. సెంటెన్స్ ఆస్క్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అడిగేది ఏంటిది? మనం ఇన్ఫర్మేషన్ అడిగేది ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ మార్కే ఉండాలి. సెంటెన్స్ మేకింగ్ రిక్వెస్ట్ అండ్ కమాండ్స్. ఇది ఇంపరేటివ్లోకి వస్తుంది. దీనికి కూడా ఫుల్ స్టాప్ ఉండాలి. సెంటెన్స్ షో స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. స్ట్రాంగ్ ఫీలింగ్, ఎమోషన్ తెలియజేసే ఎక్స్క్లమేటరీ కాబట్టి మనం ఎప్పుడు కూడా దానికి ఎక్స్క్లమేటరీ మార్క్ని వాడాలి. చూడండి, ఇది మీకు వచ్చి కాబట్టి నేను ముందరికి వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇక్కడ లింకర్స్ ఇచ్చాడు. చూడండి, లింకర్స్లో ఇచ్చాడు. తర్వాత మీరు లింకర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ, ఇవన్నీ కూడా మీకు ఏం తెలియజేస్తున్నాయి చూడండి. ఫస్ట్, డిగ్ ఏ లార్జ్ హోల్ ఇన్ ద సాయిల్. మేక్ షూర్ దేర్ ఈజ్ ఎ ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఫర్ ద రూట్స్. నెక్స్ట్, పుట్ సమ్ మెన్యూర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద హోల్. దెన్ ప్లే ద సాప్లింగ్ జెంటిలీ ఇన్ ద హోల్. After that, place some extra soil, dry leaves around the plant. Hold the water in the soil. Finally, pour some water around the sapling and give the follow-up care. చూడండి, we use words first and next, then finally above text to sequence the steps involved plant sapling. From the above we understand we use linkers to indicate connection among the sentences, order the steps, the smooth follow ideas process. చూడండి, కింద మనకి ఏమి ఇచ్చాడంటే మనం లింకర్స్ని ఎందుకు వాడతామంటే ఒక ప్రాసెస్లో ఒక సెంటెన్సెస్ని లేదా ఒక విధానాన్ని ఒక ప్రాసెస్లో మనకు తెలియజేయడానికి లింకర్స్ వాడతాము అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పైన మనం చూసినట్లయితే ఒక శాప్లింగ్ని భూమిలో పాతడానికి ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఫైనల్లీ అనే లింకర్స్ ఇది మనకి ఆర్డర్ని తెలియజేస్తుంది. ఫస్ట్ ఇచ్చేయాలి, తర్వాత నెక్స్ట్ ఇచ్చేయాలి, తర్వాత దెన్ ఇచ్చేయాలి, ఆఫ్టర్ దట్ ఇచ్చేయాలి, ఫైనల్లీ ఇది చేయాలి అని మనకు ఒక సీక్వెన్స్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనకి లింకర్స్ ఇచ్చాడు చూడండి. లింకర్స్ ఇచ్చి దీనికి రాయమంటున్నాడు. లింకర్స్ ఏంటి? ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ సీక్వెన్స్ని తెలియజేసేవి అనమాట. ఒక సెంటెన్స్లో మనకి సీక్వెన్స్ని మరియు సెంటెన్స్ని కనెక్షన్ తెలియజేసే వాటిని లింకర్స్ అంటారు. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఫంక్షన్లో ఇచ్చాడు చూడండి. ప్లీజ్ యూజ్ ద డస్ట్బిన్. డోంట్ త్రో వేస్ట్ ఎనీవేర్. ప్లీజ్ do not cut the trees. This gives us rain. From the above sentences, it is clear that we use a word please in the beginning of the sentence. Request or persuade someone to do not something. రిక్వెస్ట్ మనం తెలియజేసేటప్పుడు ప్లీజ్ అనేది వాడుతూ ఉన్నాం అనమాట. దాని గురించి కింద కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు. దానికి రిక్వెస్ట్ రూపంలో రాయమంటే ఎలా రాయాలి చూడండి. యూ షుడ్ నాట్ వేస్ట్ వాటర్. వాటర్ ఈజ్ సో ప్రీషియస్. యూ షుడ్ నాట్ వేస్ట్ వాటర్. వాటర్ ఈజ్ సో ప్రీషియస్. Please do not waste water. Water is so precious. I advise you not to use car to take you everywhere. Please do not use car to take you everywhere. I advise you not to pluck flowers from the plants. Please do not pluck flowers from the plants. తర్వాత రెయిన్బో అనే మనకి పోయం ఉంది. దీన్ని రాసింది క్రిస్టియానా రొసెట్టి. రెయిన్బోని రొసెట్టి రాసింది. తర్వాత సెయిల్, టు ఫ్లోట్, ట్రావెల్ అండ్ వాటర్. సెయిల్ అంటే టు ఫ్లోట్,
ట్రావెల్ అండ్ వాటర్. ప్రెటియర్, వెరీ అట్రాక్టివ్, లవ్లీ టు లుక్ ఎట్, ప్లీజ్, టు మేక్ ఫీల్ హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్. దీంతో మనకి టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది అయిపోయింది.